హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము భోజనం చేసేప్పుడు ఏ దిక్కున కూర్చుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది, అలాగే దధీచి మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ముందుగా భోజనం ప్రతిరోజు అందరూ చేస్తూ ఉంటారు. అయితే భోజనాన్ని తూర్పుముఖంగా కూర్చొని చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. అలాగే దక్షిణముఖంగా కూర్చొని భోంచేస్తే యశస్సు, గౌరవం, మర్యాదలు కలుగుతాయి. పశ్చిమ ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ఉత్తరముఖంగా అసలు కూర్చోకూడదు. పితృకార్యాలప్పుడు బ్రాహ్మణునికి భోజనం వడ్డించినప్పుడు బ్రాహ్మణుడు మాత్రమే ఉత్తరముఖంగా కూర్చుంటాడు. సో భోజనం చేయడానికి తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశలు చాలా అనుకూలమైనవి. ఇక దధీచి మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. దధీచి చ్యవనప్రాసను అందించిన చ్యవన మహర్షి యొక్క కొడుకు. ఉపనయనం తర్వాత తండ్రి వద్ద బ్రహ్మ విద్యను నేర్చుకొని చిన్నతనంలోనే సరస్వతీ నదీ తీరాన దీర్ఘ తపస్సును ఆచరిస్తాడు. ఇక ఇతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు వచ్చి, నీకు తెలియని శాస్త్రాలు అంటూ ఏమీ లేవు అని చెప్పి, అయినా కూడా కొన్ని రహస్య శాస్త్రాలు నీకు బోధిస్తాను అని చెప్పేసి రహస్య శాస్త్రాలను బోధిస్తాడు. ఈ రహస్య శాస్త్రాలు ఎవరికైనా చెప్తే నీ తల తెగుతుంది అని చెప్తాడు. ఇక ఇదంతా దూరం నుంచి విన్న అశ్విని దేవతలు వచ్చి, నీ తండ్రికి యవ్వనాన్ని ప్రసాదించింది మేమే, కావున ఇంద్రుడు మీకు చెప్పిన శాస్త్రాలను మాకు చెప్పండి అని అడుగుతాడు. అలా ఎలా చెప్పగలను, అలా చెప్తే నా తల ఎగిరిపడుతుంది కదా అని దధీచి మహర్షి అంటాడు. ఇక ఆ విషయమంతా మేము చూసుకుంటాం అని దధీచి మహర్షి తల తీసి గుర్రం తలను పెడతారు. ఇక అలాగే దధీచి మహర్షి ఇంద్రుని దగ్గర నేర్చుకున్న అన్ని శాస్త్రాలను అశ్విని దేవతలకు చెప్తారు. అది చెప్పగానే ఆ గుర్రం తలతో ఉన్న దధీచి మహర్షి యొక్క గుర్రం తల తెగి అవతల పడుతుంది. ఆ తర్వాత అశ్విని దేవతలు మళ్ళీ దధీచి తలను రీప్లేస్ చేస్తారు. ఈ విధంగా అశ్విని దేవతలు చిన్నపాటి మోసాన్ని ఇంద్రుని చేసి శాస్త్రాలను తెలుసుకుంటారు. ఇక ఒకరోజు రాక్షసుల దేవతల యొక్క ఆయుధాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రాక్షసుల నుండి. రాక్షసులు దేవతలతో నేరుగా యుద్ధం చేయకుండా వారి యొక్క ఆయుధాలను ఎత్తుకెళ్ళసాగారు. ఇక బ్రహ్మ సలహా మేరకు దధీచి ఆశ్రమంలో మీ ఆయుధాలను భద్రపరుచుకోండి అని చెప్పగానే దధీచి మహర్షి వద్దకు వెళ్ళి వాళ్ళు అనుమతి తీసుకున్నారు. అప్పుడు దధీచి మహర్షి, నా తపశ్శక్తి ప్రభావం వలన ఈ ఆశ్రమంలోకి ఏ రాక్షసుడు రాలేడు, మీరు భద్రంగా దాచిపెట్టుకోవచ్చు అని చెప్తాడు. అదేవిధంగా దేవతలు ఆయుధాలను దాచుకొని రాక్షసులతో యుద్ధం చేసి గెలుస్తారు. ఇక తదుపరి ఆయుధాలను తీసుకువెళ్ళమని దధీచి మహర్షి ఎన్నిసార్లు కబురు పెట్టినా కూడా దేవతలంతా కూడా విందు వినోదంలో మునిగి తేలుతూ ఉంటారు. వచ్చి ఆయుధాలు తీసుకెళ్లరు. ఇక ఆగ్రహంతో ఉన్న దధీచి మహర్షి అన్నిటినీ మింగేస్తాడు. అది జీర్ణమైపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే తపశ్శక్తితో ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇక అలా రోజులు గడిచిపోతూ ఉంటే వృత్తాసురుడు అనే రాక్షసుడితో మళ్ళీ దేవతలు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక వారు వచ్చి మా ఆయుధాలు ఇవ్వమని అడిగితే, మీ ఆయుధాలు ఇంకెక్కడివి, తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేరు అని మింగేశా అని చెప్తాడు. అలా అంటే ఎలా, ఇప్పుడు మేము యుద్ధం చేయాలి అని చెప్పగానే అప్పుడు దధీచి, సరే నాకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది, నేను స్వచ్ఛందంగా మరణిస్తాను, మీరు అప్పుడు తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఇక దధీచికి స్వచ్ఛంద మరణం పరమేశ్వరుడి వరం వల్ల వస్తుంది. దధీచి గొప్ప శివభక్తుడు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. దక్షయజ్ఞంలో నిరీశ్వర యాగం ఆచరించబడుతుందని తెలిసి అందరినీ శపిస్తాడు కూడా. ఆ శాపం కారణంగానే వీరభద్రుని చేత వచ్చిన వారంతా సంహరింపబడతారు అని చెప్పేసి ఉంది. ఇక నాకు స్వచ్ఛంద మరణం ఉంది అంటే నేను నా కపాల మార్గం ద్వారా ప్రాణాన్ని వదిలేస్తాను, నా ఎముకల ద్వారా మీరు ఆయుధాలు చేసుకొని వెళ్ళండి అని చెప్తాడు. మా ఆవిడ లేనప్పుడు మీరు రండి అని చెప్పేసి దేవతలకు మహర్షి చెప్తాడు. ఈ మాటలు విన్న దేవతలు భయపడతారు. ఎందుకంటే బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా చేసుకుంటే ఎలా అని చెప్పేసి. అప్పుడు మహర్షి చెప్తాడు, నాకు ఈ ప్రాణం మీద విలువ లేదు, ఎప్పటికైనా ఈ ప్రాణం పోవాల్సిందే కదా అని చెప్పేసి చెప్తాడు. ఇక అదే విధంగా దధీచి తన కపాల మార్గం ద్వారా ప్రాణాన్ని వదిలేస్తాడు. ఇక తన ఎముకలు అన్నీ మిగిలిపోతాయి కదా, ఆ ఎముకలపైన దేవతలు అమృతాన్ని చల్లి కామధేనువు వచ్చి తన నాలుకలతో ఎముకలను శుభ్రం చేస్తుంది.
ఆ తరువాత ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని ఇంకా రకరకాల దేవతా ఆయుధాలను తయారు చేసుకొని ఉంటారు దేవతలు. తదుపరి ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరిస్తాడు. ఈ విధంగా దధీచి ధర్మం కోసం తన శరీరంలోని అవయవాలను కూడా దానం చేస్తాడు. దధీచి మహర్షి గొప్ప పరమ శివభక్తుడు, అలాగే గొప్ప ధర్మవేత్త, గొప్ప తపశ్శక్తి కలవాడు. అదేవిధంగా ఆయన ఎంతో మంచివాడు కూడా. రాక్షసులతో యుద్ధం కోసం దేవతలు చేయాల్సి వస్తే తన శరీరాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మహర్షి దధీచి మహర్షి.